విశాఖలోని గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని దొంగదారిలో రెగ్యులైజ్ చేసుకోవడానికి చూస్తోందని మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబులు ఆరోపించారు. గీతం అక్రమాలపై వైసీపీ పోరాటం చేస్తోందని, అక్రమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు ఈ కబ్జాను వైఎస్ఆర్ పార్టీ తరఫున నిరంతర పోరాటం చేస్తామని, తక్షణమే ఈ రెగ్యులైజేషన్ ఆపాలని కోరారు. సీఎం చంద్రబాబు తన బావమర్ది అల్లుడికి 54 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై ఆంక్షలు విధించి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వ నిరంకుశత్వ ధోరణికి అద్దం పడుతుందని మండిపడ్డారు. విలువ చేసే భూమి ముందు నుంచున్నాం మనం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు. వీళ్ళని ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ కబ్జా చేస్తే తప్పేంటి, ఆ భూమి మా చేతిలో ఉందంటారు. అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వారికి చెందుతుందా అని అడుగుతున్నాం. సీనియర్ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థకి విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి 55 ఎకరాల భూమిని దారాదత్తం చేసేటువంటి దానికి ప్రతిపాదన చేశారో, ఆ భూముల్ని పరిశీలించడానికి ఈరోజు పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. దాదాపు 5,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని ఈరోజు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడానికి, వారికి ఎలిమినేట్ చేయడానికి ముందుకొచ్చిందంటే ఎంత బరితెగింపుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందన్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 20 మాసాలైతే ఒక్క విశాఖపట్నంలోనే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అడ్డుకోవడానికి వాళ్ళు ఏ రకంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని వందలు కాదు వేల కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి ఇది మహాత్మా గాంధీ పేరు పెట్టి అడ్డంగా కబ్జా చేసిన కోట్లాది రూపాయల, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి ముందు నుంచున్నాం మనం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, వారి తనయుడు లోకేష్ గారి తోడలుడుగా ఉన్న విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చైర్మన్ గా ఉన్న గీతం యూనివర్సిటీ ఒక కబ్జా కోరు యూనివర్సిటీ లాగా ఇవాళ మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎవరైనా 100 గజాలు 50 గజాలు ఆక్రమించుకోవడం చూస్తాం.